హలో ఫ్రెండ్స్, ఒక చిన్న క్వశ్చన్. మీలో ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు? ఎస్ మేడం, నేను అవుతున్నాను అంటారా? ఎస్, మీరు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను. ఎస్, అజ్యూమ్ ఆర్ అజంప్షన్ దట్ మీరు క్లియర్ చేశారే అనుకుందాం. మీ ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, బ్యాంక్ పిఓ కావచ్చు, క్లర్క్ కావచ్చు, మీరు డే అండ్ నైట్ కూర్చొని డెడికేటెడ్గా టెక్నిక్స్ నేర్చుకొని ఎగ్జామ్ని క్లియర్ చేశారు. బట్ వాట్ అబౌట్ యువర్ ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూలోకి వెళ్తే మీరు ఏ ఎగ్జామ్ క్లియర్ చేసినా ఫస్ట్ అంటే మీ రిటర్న్ టెస్ట్ ఏదైతే రాస్తారో అది ఓన్లీ ఎలిజిబిలిటీ. అదే ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎలిజిబుల్ అయిన తర్వాత కూడా మీకు నాకు తెలిసి 1:2 రేషియో ఆర్ 1:3 రేషియోలో మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. రిటర్న్లో స్క్రీనింగ్ అయిపోయింది, బట్ మిమ్మల్ని మళ్ళా స్క్రీన్ చేయడానికి ఆర్ యూ ఏబుల్ టు డూ ద అసైన్డ్ జాబ్? మీకు అసైన్ చేసిన జాబ్కి మీరు చేసే కెపాసిటీ మీ దగ్గర ఉందా లేదా అని చెప్పడానికి కూడా మీకు మళ్ళీ రిటర్న్ ఇంటర్వ్యూ టెస్ట్ పెడతారు. ఐ మీన్ టు సే ఇంటర్వ్యూలో మిమ్మల్ని పిలుస్తారు. ఇంటర్వ్యూ ఉంటుంది, జామ్ సెషన్ ఉంటుంది, జీడీ ఉంటుంది. అక్కడ మీరు ఎలా చేస్తారు? ఇక్కడ ఏదో టెక్నిక్స్ నేర్చుకున్నాము, దీని పక్కన ఇది వస్తే ఇది కొట్టాలి, ఇది కొట్టేయద్దు, ఇది పాడేయాలి నేర్చుకున్నాము. ఆ పారాగ్రాఫ్ చదవకుండా పీక్యూఆర్ఎస్ని కంప్లీట్ చేయాలి, ఆ పారాగ్రాఫ్ని చదవకుండా మన క్లోజ్ టెస్ట్ని క్లియర్ చేయాలి, లేదంటే మన ప్యాసేజ్ని క్లియర్ చేయాలి, దాన్ని ఆన్సర్స్ చేయాలి. ఎస్, టెక్నిక్స్ బాగా నేర్చుకున్నాము. బట్ ఎలా మనము ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేసేది? సో దానికోసం అనేసారి ఒక కోర్స్ అని ముందుకు వచ్చాను. అదే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో ఏంటి అంటే మీరు తడబడకుండా హ్యాండ్ గెస్చర్స్, హై కాంటాక్ట్, ఆ ఫ్రేజెస్ ఏవేవి యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, అవన్నీ మీరు కరెక్ట్గా చెప్తున్నారా లేదా? ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ మీ సంథింగ్ అబౌట్ హైదరాబాద్, టెల్ మీ సంథింగ్ అబౌట్ ఇండియా పాకిస్తాన్ వార్, అవన్నీ అడుగుతుంది. మీకు ఎంతవరకు దానిలో నాలెడ్జ్ ఉంది అన్నది 1%, కానీ 95% హౌ యు ఆర్ ఏబుల్ టు డెలివర్ యువర్ లెక్చర్, హౌ యు ఆర్ ఏబుల్ టు కన్వే ద ఇన్ఫర్మేషన్, అది వాళ్ళు చూస్తారు. మీకు ఎంతవరకు నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ వల్ల నేను ఫెయిల్ అయినా అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు చాలా మంది కూడా చెప్పారు కూడా.